Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is a video number 35. So in this class we will discuss about how to add a form in our Angular project with the help of Bootstrap. Bootstrap ni use చేసుకుని మన Angular project లో ఒక HTML form ని ఎలా మనం యాడ్ చేస్తాము, మనం ఎలా డిజైన్ చేస్తామని చెప్పేసి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ కొద్దిగా పెద్దగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా క్లాస్ మొత్తం వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ సో ఫార్మ్స్లో కాబట్టి. సో మనము డైరెక్ట్గా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాము, మనము ఎట్లా మన దాంట్లో మన ప్రాజెక్ట్లో బూట్ స్ట్రాప్ని, జేక్వైరీని, పాపర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మన ప్రాజెక్ట్కి ఎలా యాడ్ చేసుకోవాలి, angular.json అనే ఫైల్లో ఎలా మనం స్క్రిప్ట్స్లో మనం పాత్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఒకసారి ఆ వీడియో చూడండి. సో దాని తర్వాత ఇప్పుడు మనము డైరెక్ట్గా మనం బూట్ స్ట్రాప్ యూస్ చేసి ఫామ్ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయొచ్చు. కాకపోతే నా నేనేంటంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి అసలు ఫస్ట్ మనము బూట్ స్ట్రాప్ ఎందుకు యూస్ చేస్తాము, బూట్ స్ట్రాప్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి మనం ఒక నాలుగు మాటలు మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బూట్స్ట్రాప్ ఈజ్ 5 ఇంకా ఆల్ఫా టెస్టింగ్లో ఉంది మనకి. సో ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ ఎందుకు యూస్ చేస్తాము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, సో బూట్స్ట్రాప్ ఈజ్ జైంట్ కలెక్షన్ ఆఫ్ హ్యాండీ అండ్ రీయూజబుల్ బిట్స్ ఆఫ్ కోడ్ రిటర్న్ ఇన్ HTML అండ్ CSS అలాంగ్ విత్ జావా స్క్రిప్ట్. అంటే ఏంటంటే ఈ బూట్స్ట్రాప్ అనేది మనకి బిల్ట్ఇన్గా చాలా కోడ్ తీసుకొస్తుందండి, రీయూజబుల్ కోడ్ తీసుకొస్తుంది. అంటే మనము ప్రతిసారి మాన్యువల్గా ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోడ్ రాయకుండా ఇది బూట్స్ట్రాప్ అనేది ఆటోమేటిక్గా మనకి బిల్ట్ఇన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫాస్ట్గా అప్లికేషన్ డెవలప్ చేసుకునే దానికి మనము దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అంతే, మన అప్లికేషన్స్లో మనకు కావాల్సిన చోట మనకి కావాల్సిన ఎలిమెంట్ గురించి మనం కోడ్ కాపీ చేసుకొని మన దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రీ. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ అండి. బూట్స్ట్రాప్ అనేది ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ అండి. ఇది చాలా ఈజీగా రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని, రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసేదానికి మనము యూస్ చేస్తాము. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ బూట్స్ట్రాప్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు పర్సనల్ అప్లికేషన్స్ కన్నా వాడుకోవచ్చు, లేదా కమర్షియల్ ప్రాజెక్ట్స్ కన్నా వాడుకోవచ్చు. ఈ బూట్స్ట్రాప్ అనేది కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. మనము మామూలుగా ఒక క్లాస్ HTML రాస్తున్నప్పుడు, CSS క్లాసెస్ రాస్తున్నప్పుడు మనం చాలా వాటికి మనము స్టైలిష్ అనేవి కోడ్ మాన్యువల్గా రాయాల్సి వస్తుంది. కాకపోతే ఈ బూట్స్ట్రాప్ అనేది మనకి చాలా వరకు మనకి కోడ్ ఆల్రెడీ వాళ్ళు రాసి ఇచ్చారు మనకి, కాబట్టి మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఓకే, అట్లానే ఇంకోటి ఏంటంటే ఈ బూట్స్ట్రాప్ అనేది మనము దేంట్లోనే వాడుకోవచ్చు, ఏ ఫ్రేమ్వర్క్లోనే వాడుకోవచ్చు. అంటే మనం ప్రస్తుతం యాంగులర్ డిస్కస్ చేస్తున్నాం కదా, యాంగులర్లో వాడుకోవచ్చు, రియాక్ట్లో వాడుకోవచ్చు, వ్యూలో వాడుకోవచ్చు. సో ఎక్కడైనా సరే ఎనీ ఫ్రేమ్వర్క్స్లో కూడా మనం ఈ బూట్స్ట్రాప్ ఫైల్ను యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ వర్షన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 అండి. ఇది బూట్స్ట్రాప్ మనకి 2011లో స్టార్ట్ అయింది. ఎవరు డెవలప్ చేశారంటే ట్విట్టర్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇప్పటిదాకా మనకి 20+ రిలీజెస్ వచ్చాయి. దాంట్లో మనకి 2 మేజర్ రీరైట్స్ వచ్చాయండి. రీరైట్స్ అంటే టోటల్గా రీడిజైన్ చేశారు. సో కరెంట్గా మనకి వర్షన్ 4 అనేది స్టేబుల్గా మనకి అవైలబిలిటీలో వస్తుంది. సో నెక్స్ట్ వర్షన్ 5 మనకి రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది మనకి ఆల్ఫా టెస్టింగ్లో ఉంది మనకి. సో ఇది మనకి ఆగస్టు 2020కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకున్నాం, కాకపోతే ఇప్పటికి కూడా టెస్టింగ్లోనే ఉంది. సో హోప్ రిలీజ్ సూన్. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ డిజైన్ చేస్తామంటున్నాం మనం. సో ప్రతిదీ కూడా ఇప్పుడు మనము రెస్పాన్సివ్ డిజైన్నే చేయాలి, ప్రతి అప్లికేషన్ కూడా రెస్పాన్సివ్గా ఉండాలి. సో రెస్పాన్సివ్ డిజైనింగ్ అంటే ఏంటంటే, రెస్పాన్సివ్ డిజైన్ ఇస్ అన్ అప్రోచ్ దట్ సజెస్ట్ దట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ షుడ్ రెస్పాండ్ టు ద యూజర్స్ బిహేవియర్. అంటే ఏంటంటే యూజర్ అనేవాళ్ళు ఏ డివైస్లో మన అప్లికేషన్ చూస్తున్నారు అనే సంబంధం లేకుండా, సో వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నారు వాళ్ళ డివైజెస్లో, వాళ్ళ పోర్ట్రేట్ మోడ్లో చూస్తున్నారా లేదా ల్యాండ్స్కేప్ మోడ్లో చూస్తున్నారా, ఎటువంటి దానికి సంబంధం లేకుండా మనకి బేస్డ్ ఆన్ దట్ యూజర్ డివైజెస్ ఆటోమేటిక్గా ఇది మనకి అడ్జస్ట్ అవ్వాలి అన్నమాట. మన అప్లికేషన్ అనేది స్క్రీన్ మీద వాళ్ళకి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. సో దాన్నే మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేపటికి బూట్స్ట్రాప్ కంటైనర్స్ అనేవి లేఅవుట్స్ ఉంటాయండి మనకి. సో ఇక్కడ మనకి కంటైనర్స్ ఆర్ మోస్ట్ బేసిక్ లేఅవుట్ ఎలిమెంట్ ఇన్ బూట్స్ట్రాప్ అండి. అంటే మనం ప్లేస్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ అనేవి మనకి స్క్రీన్ మీద ఎక్కడ ప్లేస్ అవ్వాలి అంటే మనం వాటిని లేఅవుట్స్లో ప్లేస్ చేస్తామండి.
సో ఇవి మనకి కంటైనర్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ మనకి అవైలబిలిటీలోకి వస్తాయి. ఒకటి వచ్చేసి కంటైనర్ క్లాస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి క్లాస్ కంటైనర్ ఫ్లూయిడ్ ఒకటి అండి. ఈ రెండు మనకు ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తే బెటర్. ఇక్కడ ఏంటంటే కంటైనర్ క్లాస్ ప్రొవైడ్స్ రెస్పాన్సివ్ ఫిక్స్డ్ విత్ కంటైనర్ అండి. అంటే ఇప్పుడు మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ రాసినట్లయితే అది మనకి డివైస్లో మనకి ఫిక్స్డ్ విత్ అయిపోతుందండి. సో ఆ సైజెస్ మీకు చెప్తాను ఇప్పుడు. సో మీరు ఏ డివైస్ చేస్తున్నా కూడా, ఇది ఏ డివైస్ యూజ్ చేసినా కూడా ఆ డివైస్లో ఇది ఫిక్స్ అవుతుంది. దట్ సెంట్రల్ అలైన్మెంట్ అయిపోతుంది. మనకి ఫుల్ విత్ రాదండి. ఈ కంటైనర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ వాడినట్లయితే మనకి ఫుల్ విత్ రాదు. సో ఇది ఫిక్స్ టు పర్టికులర్ సైజ్ అనమాట. అదే మనము క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేసినట్లయితే ఇది మీ డివైస్లో ఏ డివైస్ యూజ్ చేస్తున్నా కూడా మీ అప్లికేషన్ అనేది మీ డివైస్కి ఫుల్ విత్గా వస్తుంది అనమాట. సో ఎలా రాస్తాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డివ్ ట్యాగ్ తీసుకున్నాను, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ తీసుకున్నాను. సో ఇదేమవుతుంది, మనకి ఫిక్స్డ్ విత్ ఆఫ్ దట్ పర్టికులర్ డివైస్ అవుతుంది. సో స్మాలర్ డివైజెస్కి అయితే ఫుల్ రావచ్చు. బట్ మీరు ఏమైనా లార్జ్ డివైజెస్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఈ విధంగా లెఫ్ట్ రైట్లో స్పేస్ వచ్చేసి సెంటర్లో మనకి ఫిక్స్ కావడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ కంటైనర్ క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన లాగిన్ ఫామ్స్కి వాటికి మనము పేజ్ సెంటర్లో వచ్చేదానికి యూజ్ చేసుకుంటాం కదా, అటువంటి సందర్భాలు ఇది వాడుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఏం యూజ్ చేస్తామంటే క్లాస్ కంటైనర్ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది 100% విడ్త్ ఆఫ్ ద స్క్రీన్ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు కంటైనర్ క్లాస్ అనేది ఎలా డైమెన్షన్స్ తీసుకుంటుంది అంటే, సపోజ్ మీరు యూజ్ చేసే డివైస్ అనేది లెస్ దాన్ 576 పిక్సెల్స్ ఉన్నట్లయితే, అంటే స్మాల్ డివైజెస్ అయితే, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్, ఇప్పుడు క్లాస్ కంటైనర్ తీసుకున్నట్లయితే మీ పేజ్ అనేది 100% ఫుల్గా మీకు విడ్త్ అనేది తీసుకుంటుంది. అదే మీరు యూజ్ చేస్తున్న డివైజెస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 576 పిక్సెల్స్ అయితే మీ అప్లికేషన్ ఓన్లీ 540 పిక్సెల్స్లో మాత్రమే కనిపిస్తుంది. దట్ టు సెంటర్ అలైన్మెంట్ అవుతుంది. సిమిలర్లీ మీడియం డివైజెస్ అంటే మీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 768 పిక్సెల్స్ యూజ్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఓన్లీ 720 పిక్సెల్స్కి మాత్రమే ఫిక్స్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రా లార్జ్ అయితే మీకు ఓన్లీ 960 పిక్సెల్స్కి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు డివైస్ అనేది 992 పిక్సెల్స్ ఉండొచ్చు, కాకపోతే రిమైనింగ్ ఎక్స్ట్రా స్పేస్ అంతా మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1200 పిక్సెల్స్ యూజ్ చేసినట్లయితే మీకు ఓన్లీ మీ అప్లికేషన్ 1140 పిక్సెల్స్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ స్పేస్ మీకు ఫామ్ అవుతుందన్నమాట. బట్ మీ అప్లికేషన్ సెంట్రల్ అలైన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి కంటైనర్ క్లాస్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆక్యుపేషన్ అనేది మీ అప్లికేషన్ మీ పేజ్లో మీ డివైస్లో ఈ విధంగా మీకు ఆక్యుపై చేస్తుంది. సో మీకు ఇట్లా దాంతోపాటు మనకి బూట్స్ట్రాప్ అనేది గ్రిడ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. మనం ఫస్ట్ మన అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఈ బూట్స్ట్రాప్ మన పేజ్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే మనకి 12 కాలమ్స్గా డివైడ్ చేస్తుంది, 12 కాలమ్స్గా డివైడ్ చేస్తుంది. సో మ్యాక్సిమం మనకి 12 కాలమ్స్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి బూట్స్ట్రాప్ 5 అనేది వేరియస్ స్క్రీన్ రిజల్యూషన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి మనం XS అంటే దిస్ ఆర్ ద షార్ట్ ఫామ్స్ మనం రాస్తాం. మనం కోడింగ్ రాసేటప్పుడు XS అంటే మనం ఎస్పెషల్లీ మీన్ ఫర్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అని, SM స్టాండ్స్ ఫర్ స్మాల్ డివైజెస్ అని, అలాగే MD స్టాండ్స్ ఫర్ మీడియం డివైజెస్ అని, LG స్టాండ్స్ ఫర్ లార్జ్ డివైజెస్ అని, XL స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ అని. ఈ లాస్ట్ వన్ XXL అనేది మనకి బూట్స్ట్రాప్ 5లో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మీకు 12 కాలమ్స్గా డివైడ్ చేస్తామని చెప్పాను కదా, అంటే 12 స్పాన్స్ అనుకున్నట్లయితే ప్రతిదీ మనకి ఒక్కొక్క రో అనేది మనకి 12 స్పాన్స్గా ఉంటుంది, అంటే 12 పార్టిషన్స్ అనుకుందాం. సపోజ్ మీకు 3 పార్టిషన్స్గా ఒక పేజ్ని మరి 3 పార్టిషన్స్గా చేయాలి, ఈక్వల్ పార్టిషన్స్గా చేయాలంటే ఒక్కొక్క పార్టిషన్ వచ్చేసి మనకి స్పాన్ 4గా తీసుకున్నట్లయితే ఈక్వల్ 3 పార్టిషన్స్గా వస్తుంది. సపోజ్ మీరు ఫస్ట్ పార్టిషన్ అనేది స్పాన్ 4గా తీసుకున్నట్లయితే రిమైనింగ్ 12 కావాలి, అంటే మొత్తం 12 కావాలంటే ఫస్ట్ 4 తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఎంత కావాలి మనకి 8, ఆటోమేటిక్గా మనకి 8 తీసుకుంటుంది. అది మనం రాయకపోయినా 8 తీసేసుకుంటుంది. ఓకే, సపోజ్ ఈక్వల్ పార్టిషన్స్ మిడిల్ ఆఫ్ ది స్క్రీన్ మనం ఫిక్స్ చేసుకొని ఈక్వల్ పార్టిషన్స్ చేసుకోవాలంటే స్పానింగ్ 6 తీసుకుంటే సరిపోతుంది. మనం ఏమీ మెన్షన్ చేయలేదండి, ఇట్ విల్ టేక్ ఆ స్పాన్ ఆఫ్ 12. సో ఈ విధంగా మన పేజ్ని డివైడ్ చేసుకోవచ్చు అండి. సో ఒక్కొక్కటి వచ్చేసి మనకు ఒక్కొక్క రో అనుకుంటే ఆ రోలో మనకి నంబర్ ఆఫ్ కాలమ్స్ మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలంటే సమ్ ఆఫ్ ది ఆల్ కాలమ్స్ మస్ట్ బి 12. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఫామ్ అనేది HTML ఫామ్ అనేది యూజింగ్ బూట్స్ట్రాప్ యూజ్ చేసుకుంటూ మనము మన
విజువల్ స్టూడియో కోడ్లో ఎలా రాయాలో చెప్తాను చూడండి. సో ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు నేను ఒక బేసిక్ టెంప్లెట్ నేను రాస్తాను చూడండి, HTML5. సో బేసిక్ టెంప్లెట్ వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, సో బాడీ సెక్షన్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫుల్ విడ్త్ తీసుకోవాలి. ఫుల్ విడ్త్ తీసుకోవాలి కాబట్టి నేను డివ్ ట్యాగ్లు ఏం తీసుకుంటాను, సో డాట్ కంటైనర్ డాష్ ఫ్లూయిడ్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఒక డివ్ క్లాస్ అనేది, ఒక డివ్ ఎలిమెంట్ అనేది మనకి కంటైనర్ ఫ్లూయిడ్తో వస్తుంది. సో ఇది దీంట్లో మనం రాస్తామన్నమాట. సో మళ్ళీ ఇంటర్నల్ దాని లోపల ఏం చేయాలి, మనము ఒక రోగా తీసుకోవాలి. సో నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను, దానికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇస్తాను. ఓకే, సో ఫైన్. సో ఈ రోలో ఐఎమ్ రిమూవింగ్ ఎక్స్ట్రా స్పేస్ హియర్. ఓకే, ఈ రోలో ఇప్పుడు ఏం చేస్తానంటే, మనం ఎన్ని పార్టిషన్స్ చేయాలో మనం చెక్ చేసుకోవాలి. సో ఎన్ని పార్టిషన్స్ చేద్దాం, మనకు 2 ఈక్వల్ పార్టిషన్స్ చేద్దాం. సో అంటే 6 తీసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటాను. సో అలాగే ఇంకొక డివ్ ఎలిమెంట్ తీసుకుంటాను. సో ఫస్ట్ డివ్ ఎలిమెంట్కి నేను క్లాస్ ఎంత ఇస్తాను, క్లాస్ చూడండి, క్లాస్ కాల్ డాష్ 6 ఇస్తాను. అంటే ఏమవుతుంది, మనకి 6 స్పాన్స్తో మనకి ఒక డివ్ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో సేమ్ మనకి రిమైనింగ్ కూడా 6 స్పాన్స్తో మనకి తీసుకోవాలి కాబట్టి దాన్ని కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రాయడం స్టార్ట్ చేస్తాను చూడండి. అంటే మనకి ఒక రో ఉంది ఇక్కడ, ఆ రోలో మనము 2 కాలమ్స్గా పార్టిషన్ చేసాం. సో ఇది ఒక రో ఉంది మనకి, ఆ రోలో మనకి 2 పార్టిషన్స్ ఉన్నాయి. ఒకటి 6 స్పాన్స్తో, ఒక కాలం వచ్చేసి 6 స్పాన్స్, అంటే ఏమి ఈక్వల్ పార్టిషన్ చేశాను. సో ఈ రో అనేది ఎక్కడ తీసుకున్నాను, నేను కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నాను కాబట్టి మీరు ఏ డివైస్ తీసుకున్నా కూడా మీకు ఫుల్ విడ్త్తో మీ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా ఏమి రాయలేదు, సేవ్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. 1 సెకండ్. వాట్ ఈస్ దిస్? కంటైనర్ ఫ్లూయిడ్. సో ఎక్కడో మనము ట్యాగ్ అనేది క్లోజ్ చేసాం, ఒకసారి చూద్దాం అది ఎక్కడో. సో ఈ డివ్ ట్యాగ్కి మనకి ప్రాపర్ ఎండింగ్ అనేది లేదు. ఓకే, సో దట్స్ ది ఎర్రర్ హియర్. సో నేను ఇక్కడ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద డివ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద డివ్. ఓకే ఫైన్. సో దీన్ని కొంచెం నేను స్పేస్ ఇచ్చుకుంటాను. ఓకే, మళ్ళీ వీటికి కూడా నేను కొంచెం స్పేస్ ఇస్తాను. సో అప్పుడు మనకి ఈక్వల్గా ఎక్కడెక్కడ డివ్ ఓపెన్లో ఉన్నాయి, క్లోజింగ్లో ఉన్నాయి, మనకి ఈజీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినట్లయితే ఇట్ విల్ షోస్ నథింగ్ ఎర్రర్స్, 0 ఎర్రర్స్. సో స్క్రీన్ మీద మనకి ఏం రాదండి, ఆల్రెడీ మనకి app.component.html నుంచి వస్తుంది. కాకపోతే మనము TDF అనే కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి అందులో మనం ఇది రాస్తున్నాము. సో ఇక్కడ మనకి ఏమి ఇప్పుడు దాకా మనం రాయలేదు. ఇప్పుడు మనము ఎలిమెంట్స్ అనేది రాద్దాం. సో ఈ ఎలిమెంట్స్ రాయడం అనేది ఇప్పుడు మనం చెప్పాను కదా, బూట్స్ట్రాప్లో మనం రీయూజబుల్ కోడ్ వాడుకోవచ్చు అని చెప్పేసి. కాబట్టి నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ నేను గూగుల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇది క్లోజ్ చేసి మీకు ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో V5 అని టైప్ చేయండి, బూట్స్ట్రాప్ అని చూపిస్తుంది బై డిఫాల్ట్గా. సో ఇందులో మీరు సెకండ్ లింక్కి వెళ్ళండి. ఇక్కడ మనకి డాక్స్లో మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తామో, ఇన్పుట్ ఎలిమెంట్ అని సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఇన్పుట్ గ్రూప్ అని, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు శాంపుల్ మీకు ఇవి చూపిస్తుంది, అంటే శాంపుల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. సో యూ క్యాన్ కాపీ దట్. సో ఈ డివ్ ఎలిమెంట్ నేను కాపీ చేసుకుంటాను. సో ఇది ఫ్రీ అండి, మీరు ఈజీగా టైం సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ MB3 చేస్తాను. సో ఇన్పుట్ గ్రూప్. సో లేబుల్ వచ్చేసి ఇక్కడ ఇవి అవసరం లేదు. సో ఇది ఎందుకంటే ఇది పక్కన మనకి ఎక్స్ట్రా ఒక @ అని చెప్పి సింబల్ ఉంది కదా, అది వద్దు నాకు. సో నేను తీసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ ఏరియా లేబుల్. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఇది నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినట్లయితే ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది మనకి స్క్రీన్ మీద రావడం జరుగుతుంది. చూడండి, కరెక్ట్గా మీరు చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 6 స్పాన్స్, అంటే ఇక్కడ కరెక్ట్గా స్క్రీన్కి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఒక సెక్షన్, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇంకొక సెక్షన్గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఇది చేస్తున్నాను కాబట్టి అక్కడ నేను ఇంకొక లేబుల్ కూడా రాస్తాను చూడండి. లేబుల్ యూజర్ నేమ్ సేవ్ చేసి రీలోడ్ చేస్తాం చూడండి. రైట్. సో అది మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, ఇవన్నీ ఏం అవసరం లేదు కాబట్టి నేను ఇది లేబుల్స్ ప్రస్తుతానికి తీసేస్తాను. జస్ట్ మీకు ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో నీట్గా ఉంటుంది, ఇక్కడ మనకి ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ తీసుకున్నాను. అలాగే ఇంకొకటి ప్రతిదీ కూడా ఇన్పుట్ గ్రూప్ అండి. ఒకటి వచ్చేసి ఫామ్ కంట్రోల్ అండి. సో మీరు ఇక్కడ ఫామ్ గ్రూప్ కూడా రాయొచ్చు. సో నేను ఏం రాస్తాను అంటే ఫామ్ గ్రూప్ సేవ్ చేస్తున్నాను. ఎటువంటి చేంజ్ మనకి ఉండదు మనకి. ఓకే, సో ఇది కూడా మనకి ఒక క్లాస్ మనకి బూట్స్ట్రాప్లో. సో ఇప్పుడు నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి ఎలిమెంట్ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది టైప్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఈమెయిల్ అని ఇస్తాను. సో ఈమెయిల్ టైపు. సో లేబుల్ వచ్చేసి ఈమెయిల్, ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఏమి ఇస్తానంటే ఈమెయిల్. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. ఒకటొక్కటి నేను సేవ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి డిఫరెన్స్ ఎలా వస్తుందో నీట్గా. దాని కిందనే మళ్ళీ ఈమెయిల్ మనకి ఫామ్ ఇచ్చాడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేద్దామంటే ఫోన్ తీసుకుందాం. ఫోన్ నెంబర్ కోసం సేమ్ కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ పేస్ట్ చేస్తున్నాను. సో ప్రతిదీ కూడా ఫామ్ గ్రూప్. సో ప్రతిదీ కూడా ఫామ్ కంట్రోల్ క్లాస్ వచ్చేసి ఫామ్ కంట్రోల్ క్లాస్. సో ఈ టైప్ వచ్చేసి మనకి ఫోన్ కాబట్టి టెలిఫోన్ అని ఇస్తాను, టెల్. సో లేబుల్ వచ్చేసి ఏరియా లేబుల్ వచ్చేసి నేను ఫోన్, ప్లేస్ హోల్డర్ వచ్చేసి మొబైల్ నంబర్ అని ఇస్తాను, మొబైల్ నంబర్. సో ఇది మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇంకొకటి మొబైల్ నెంబర్ వచ్చింది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ టైం చేద్దాం. ఇక్కడ దాకా ఈ మూడు వచ్చేసి మనకి ఒక సెక్షన్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పాన్లో తీసుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్లో రాద్దాం. అంటే ఈ సెక్షన్లో రావాలి. రైట్ హ్యాండ్ సైడ్లో రావాలంటే నెక్స్ట్ కాల్ సెక్షన్ నెక్స్ట్ డివ్లో రాద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే సో జెండర్ రాద్దాం. సో జెండర్కి వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు చూడండి. సో ఇక్కడ రేడియో బటన్స్ అని టైప్ చేసినట్లయితే రేడియోస్ వస్తాయి మనకి. రేడియో బటన్స్ మల్టిపుల్ రేడియో ఇక్కడ అన్నీ మనకి శాంపిల్స్ వస్తాయండి మనకి. సో రేడియో గ్రూప్స్ చూద్దాం ఫామ్స్లో చూడండి. సో ఇవన్నీ మనకి ఇన్లైన్ రేడియో బటన్స్ ఉంది. సో దీన్ని మనము కాపీ చేసుకోవచ్చు. సో దీన్ని కాపీ చేసుకొని మన అప్లికేషన్లో పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి కస్టమ్ కంట్రోల్. ఓకే, ఫైన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైప్ వచ్చేసి రేడియో ఉంది. నేమ్ వచ్చేసి సేమ్ దీనికి ఇదే ఉండాలి. ఎందుకు యూజ్ చేస్తున్నానంటే సో ఇది మనకి జెండర్ కోసం యూజ్ చేస్తాను. అంటే దిస్ ఈజ్ ఇక్కడ దీని లేబుల్ ఏమి ఇస్తానంటే మేల్ ఇస్తాను, మేల్. సో సెకండ్ దానికి వచ్చేసి ఫీమేల్ ఇస్తాను. ఓకే, సేవ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్లో రావాలి. Call 6. So this is one div. So this is another div. I'm saving. So something shown is error. What is that? సో వన్ మోర్ div ట్యాగ్ అనేది మిస్ మ్యాచ్ అయింది ఎక్కడో చూద్దాం. సో దిస్ div ట్యాగ్ ఫర్ 6. సో దిస్ div ట్యాగ్ ఫర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఓకే, సో సంథింగ్ ఎర్రర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మేల్ దగ్గర లెస్ దాన్ మిస్ అయ్యాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇట్స్ కంపైలింగ్. సో కంపైల్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఇప్పుడు మనకి రైట్ సైడ్లో వచ్చింది చూడండి మనకి. ఓకే, సో ఈ విధంగా మనకి 2 పార్టిషన్స్ చేసాం మనము. మన పేజ్ని 2 పార్టిషన్, ఒకటి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రిమైనింగ్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్. 6 తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మిడిల్కి వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొకటి డ్రాప్ డౌన్ లిస్ట్ తీసుకుందాం. సో డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే మీ సెలెక్ట్ ఆప్షన్ తీసుకుందాం. సో దాన్ని కూడా వీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్. సో సెలెక్ట్ మెను, కస్టమ్ సెలెక్ట్ తీసుకుందాం. సో కస్టమ్ సెలెక్ట్లో సో వీటిల్లోంచి తీసుకుందాం. సో దీంట్లో సెలెక్ట్ ఆప్షన్ తీసుకుందాం. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనము యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి మనకి మిస్టేక్ ఉండదు. కస్టమ్ సెలెక్ట్. సో చూస్. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ మనము యాంగులర్ నుంచి యూజ్ చేద్దాం. సో యాంగులర్ నుంచి ఇప్పుడు మనకి ఆప్షన్ వాల్యూస్ ఇట్లా రాకూడదు, మనం మాన్యువల్గా రాయకూడదు. మాన్యువల్గా రాస్తే మామూలుగా HTML అవుతుంది. సో యాంగులర్లో ఎలా రాయాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు TDFలో ఉన్నటువంటి component.ts ఫైల్లో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటాను. ఏమంటే కోర్స్ అనే ప్రాపర్టీ తీసుకుంటాను.
కోర్స్ అనేది ప్రాపర్టీ నేను ఒక అర్రేగా మెన్షన్ చేస్తాను. ఈ అర్రేలో నేను లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే యాంగులర్ ఒకటి ఇస్తాను, కమా ఇంకొకటి వచ్చేసి రియాక్ట్ ఇస్తాను, కామా నెక్స్ట్ వచ్చేసి వ్యూ ఇస్తాను, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ బూట్ స్ట్రాప్. ఇంకొకటి ఇద్దామా, ఇంకొకటి కూడా ఇద్దాం. సో ఇంకొకటి వచ్చేసి ఇద్దాము, ఇంకోటి ఏమన్నా మంగోడిబి ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేమి ఈ కోర్స్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ నాకు ఇటరేషన్ ద్వారా రావాలి. ఎక్కడ ఈ HTML పేజ్లో రావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఆప్షన్స్ దగ్గర మనకి తెలుసు కదా లూప్ ఎట్లా చేస్తాం, మనము ng ఫర్ డైరెక్టివ్ యూజ్ చేస్తాం. కాబట్టి స్టార్ ng క్యాపిటల్ FOR ఫర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో లెట్ ఎనీ వేరియబుల్ x ఆఫ్ వాట్ ఈస్ ది అర్రే నేమ్ హియర్ ఐ వాస్ టేకెన్, ఇట్ ఈస్ కోర్స్. సో నేను ఇక్కడ కోర్స్ రాస్తాను. కోర్స్ రాసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే కోసం ఏం చేయాలి, ప్రతి లూప్లో ప్రతి ఐటమ్ని ఎవరు పాయింట్ చేస్తున్నారు, ఇక్కడ మనకి ఎక్స్ అనే వేరియబుల్ పాయింట్ చేస్తుంది. కాబట్టి దాన్ని నేను ఇంటర్పోలేషన్లో ఎక్స్ రాస్తాను. చూడండి, సేవ్ చేస్తున్నాను. సో ఇట్స్ కంపైల్డ్. సో సంథింగ్ ఎర్రర్ వన్స్ అగైన్. TDF URL HTML ఇక్కడ ఆప్షన్ ng ఫర్ సెలెక్ట్. ఓకే, సో ఓకే ఫైన్. దీన్ని మనం ఒక డివ్లో తీసుకోవాలి కాబట్టి సో నేనేం చేస్తానంటే క్లాస్ ఇన్పుట్, ఒక నిమిషం, ఇన్పుట్ గ్రూప్ తీసుకుంటాను. సో కంట్రోల్ సి ఇక్కడ సెలెక్ట్ దాన్ని మనం కంట్రోల్ V. సో ఈ డివ్ని నేను రిమూవ్ చేసి, ఇది కొంచెం మీకు ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కడెక్కడ ఏమేమి రాయాలో వస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. సో ఇది నేను తీసేస్తాను డివ్. సో MD అనేది వద్దు మనకి. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, ఎర్రర్స్ అకర్స్ ఇన్ ద టెంప్లెట్ ఆఫ్ కాంపోనెంట్. సో ఎక్కడో సేమ్ ఇక్కడ మనం మిస్ చేసాం. ఓకే, కంట్రోల్ C. సో వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ దట్ ఎర్రర్? ప్రాపర్టీ కోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ TDF కాంపోనెంట్లో. సో కాంపోనెంట్లో కోర్స్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో లేదంట. సో దీన్ని ఏం చేద్దామంటే TD కాంపోనెంట్స్లో దీన్ని ప్రాపర్టీ, సారీ మనం ఎక్కడ రాసాం, దిస్ ఈస్ ద మిస్టేక్. రైట్ ఇంప్లిమెంట్స్ ఆన్ ng ఆన్ ఇట్. సో కరెక్టే, నో ప్రాబ్లం. దీన్ని పబ్లిక్గా తీసుకుందాం. పబ్లిక్ కోర్స్ సేవ్ చేస్తున్నాను. లెట్ us చెక్. రైట్, సో ఇది పబ్లిక్గా తీసుకున్నాను కాబట్టి అది యాక్సెసిబిలిటీలోకి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని రీలోడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కోర్స్ అనేది వచ్చింది విత్ డ్రాప్ డౌన్ ఐటమ్స్. ఇక్కడ నేను రాయలేదు చూడండి. ఇక్కడ యాక్చువల్గా కాంపోనెంట్ HTMLలో నేను ఆప్షన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో వీఆర్ గెటింగ్ దోస్ ఆప్షన్స్ ఫ్రమ్ ద టైప్ స్క్రిప్ట్ ఫైల్. సో ఒక అర్రేగా తీసుకున్నటువంటి ఒక ప్రాపర్టీలో వాల్యూస్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను బై యూజింగ్ లెట్. ఓకే, ng ఫర్ అండ్ డైరెక్టివ్ యూజ్ చేసి నేను తీసుకొస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దామంటే లాస్ట్ వన్ ఏం చేద్దాము, చెక్ బాక్స్ రాద్దాం. సో ఒకటి ఇక్కడ నుంచి సేమ్ చెక్ బాక్స్ కోడ్ కూడా మనం కాపీ చేద్దాం. చెక్ బాక్స్ కస్టమ్ ఫామ్స్ చెక్ బాక్స్లోంచి సో ఏదో ఒకటి చెక్ బాక్స్ మనము ఇన్లైన్ చెక్ బాక్స్. ఓకే, సో ఈ చెక్ బాక్స్ మనం కాపీ చేసుకుందాం. సో దీన్ని కాపీ చేసుకొని మన దగ్గర పేస్ట్ చేద్దాం. కంట్రోల్ V. సో కస్టమ్ కంట్రోల్, ఓకే ఫైన్. లేబుల్, ఓకే. రిమెంబర్ మీ, ఏదో ఒకటి రాద్దాం, రిమెంబర్ మీ. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం అవుట్పుట్లో. ఓకే, ఇప్పుడు చూడండి రిమెంబర్ మీ అని చెప్పి మనకు ఒక చెక్ బాక్స్ రావడం జరిగింది. ఓకే, సో దీంట్లో మన డిజేబుల్డ్ ఆప్షన్ మనకి ఉంది కాబట్టి సో ఫర్ డిజేబుల్డ్, సో ID ఈజ్ ఈక్వల్ టు డిజేబుల్డ్ క్లాస్ ఇన్పుట్ చెక్ బాక్స్. ఇక్కడ డిజేబుల్ ప్రాపర్టీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు, డిజేబుల్ అయింది కాబట్టి నేను ఇది ఇక్కడ తీసేస్తాను. సో నేను అక్కడ చెక్ అని రాస్తాను. బై డిఫాల్ట్గా చెక్ అవుతుంది మనకి. సేవ్ చేస్తున్నాను. చూడండి, బై డిఫాల్ట్గా చెక్ అయింది, లేదో మనకి అన్చెక్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనం మన పేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 3 తీసుకున్నాము, 3 ఎలిమెంట్స్ తీసుకున్నాము, రైట్ హ్యాండ్ సైడ్లో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఒకటి వచ్చేసి యూజర్ నేమ్, ఒకటి వచ్చేసి ఈమెయిల్, ఒకటి వచ్చేసి ఈ మొబైల్ నెంబర్ కోసం. రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్లో వచ్చేసి మనకి జెండర్ కోసం తీసుకున్నాము. సో అలాగే ఒకటి కోర్స్ సెలెక్షన్ కోసం తీసుకున్నాము. ఈ లిస్ట్ ఎలా వస్తుంది మనకంటే టైప్స్క్రిప్ట్ ఫైల్ నుంచి వస్తుంది. అలాగే మనకు ఒక చెక్ బాక్స్ తీసుకున్నాం. లాస్ట్లో ఏం చేస్తాం, వీటి కింద ఏం చేస్తామంటే అంటే ఇక్కడ ఈ రో అంటే ఇక్కడ ఈ రో కింద, ఆ రో కింద ఇక్కడ దాని కింద నేను ఒక ఇన్పుట్ బటన్ తీసుకుంటాను. సో బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, క్లాస్ ఏం రాయాలి, మనకి బూట్స్ట్రాప్ క్లాస్ ఏమొస్తుంది, btn స్పేస్ btn డాష్ ప్రైమరీ ఇస్తాను. సో దీస్ ఆర్ ద కలర్స్. సో దాని తర్వాత బటన్ మీద ఏం రావాలి, మనకి రిజిస్టర్ అని రావాలి అనుకుందాం, రిజిస్టర్. సో సేవ్ చేసినట్లయితే సో ఇట్ విల్ గెట్స్ కంపైల్డ్. ఓకే, డన్. చూడండి, రిజిస్టర్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది. సో అంటే యూజర్ నేమ్ ఇట్ ఈజ్ rsk, తర్వాత ఈమెయిల్ ఐడి rsk helpline. సో మొబైల్ నెంబర్ ఆటోమేటిక్లీ ఇట్స్ గెట్స్. దెన్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్, మేల్. చూసింగ్ ఆఫ్ సెలెక్షన్ ఇట్ ఈస్ యాంగులర్. ఓకే, సో లైక్ దిస్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రిజిస్టర్ బటన్ కూడా ప్లేస్ చేసుకున్నాము. ఇట్లా మనము బూట్స్ట్రాప్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మన HTML ఫామ్ని మన యాంగులర్ పేజ్లో మనము యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు ప్రతి ఎలిమెంట్ మీరు రాయని అవసరం లేదు, మనకి బూట్స్ట్రాప్లో ఫ్రీ ఆఫ్ కోడ్ దొరుకుతుంది. మనకి ఈజీగా డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ అవుతుంది కాబట్టి నేను అది ప్రిఫర్ చేస్తున్నాను. సో గో విత్ దట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మనకి మీరు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి మనకి, సో ఇట్స్ అ బైండింగ్ డేటా విత్ ng ఫామ్. అంటే మనము ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసినటువంటి ఈ డేటాని మనం డేటా బైండింగ్ యూజ్ చేసుకోవాలి. బై యూజింగ్ ng ఫామ్ యూజ్ చేసి మనం డేటా బైండింగ్ ఎలా చేస్తామని చెప్పేసి మనం నెక్స్ట్ క్లాస్లో వీడియో నెంబర్ 36లో డిస్కస్ చేద్దాం. Until then, have a nice day guys. Bye bye.